ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీకి సంబంధించి లాస్ట్ 2025 రిలేటెడ్గా ఇనీషియల్కి అండ్ ఫైనల్కి ఈ రెండిట్లో ఏదైతే మనకు మార్క్స్ వస్తాయో ఇవి సేమ్గా ఉంటాయో, అసలు డిఫరెన్స్ ఏంటి, ఎందుకు డిఫరెన్స్ వస్తుంది, వీటి రిలేటెడ్గా వీడియోలు అయితే తెలుసుకుందాం. ఎందుకంటే ఇవాళ మనకు ఇనీషియల్కి అనేది రిలీజ్ అవబోతుంది కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది. పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా నిన్న మనకు లాస్ట్ సెట్ ఎగ్జామ్ అయితే అయిపోయింది. ఇవాళ మనకు ఇనీషియల్కి అయితే ఈవినింగ్ 6 PM అయితే రాబోతుంది కదా. మరి దీనికి సంబంధించి ఇనీషియల్ అండ్ ఫైనల్ కీలో ఏవైతే వచ్చే మార్క్స్ ఉంటాయో రెండు సేమ్ ఉంటాయా అంటే నా ఆన్సర్ ఏంటంటే 95% మనకు రెండు సేమ్గానే ఉంటాయి. మేబీ ఏదైనా ఛాన్స్ ఉన్నట్టయితే కొంచెం అనేది డిఫరెన్స్ అయితే వస్తుంది. లేదు అంటే మాత్రం ఇనీషియల్ అండ్ ఏదైతే ఫైనల్కి ఉంటుందో రెండు చోట్ల మనకు ఒకే రకమైన ఆన్సర్సే రావటం అయితే జరుగుతుంది. అసలు డిఫరెన్స్ ఎందుకు వస్తుందని మనం మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు మనకి ఇనీషియల్ కీ అనేది రిలీజ్ అవుతుంది కదా. ఇనీషియల్ కీ రిలీజ్ అయిన తర్వాత అందులో మనకు కీ అనేది ఒకసారి అయితే చెక్ చేసుకుంటాం. అలా చెక్ చేసుకున్నప్పుడు ఏమన్నా క్వశ్చన్స్కి కరెక్ట్ ఆన్సర్ని అఫీషియల్స్ ఏదన్నా రాంగ్ ఆన్సర్గా ఇచ్చారు అనుకోండి, ఆర్ఎల్స్ క్వశ్చన్లో ఏదన్నా రాంగ్ ఉంది ఆర్ దానికి రిలవెంట్గా ఏదైతే మనకు డేటా కావాల్సి ఉందో ఆ యొక్క డేటా అనేది మనకు క్లియర్గా క్వశ్చన్లో అయితే లేదు. దాంతోపాటు వాళ్ళు ఏదైతే కరెక్ట్ అనుకున్న ఆన్సరు ఇన్ రియాలిటీలో మనం గమనించినట్టయితే అది రాంగ్ ఆన్సర్గా ఉంది. ఇలా మీకు ఏమన్నా అబ్జెక్షన్స్ ఉన్నట్టయితే మనకు కీ రిలీజ్ అయినప్పుడే అబ్జెక్షన్ చేయడానికి కూడా మనకు రిలీజ్ అయితే అవుతుంది. అలా ఏదైతే అబ్జెక్షన్స్ మనకు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అయితే చేస్తారో వాటికి సంబంధించి ఒకసారి వెరిఫై చేసి అగైన్ ఆ యొక్క క్వశ్చన్స్ కానీ వాటికి సంబంధించిన ఏవైతే మనకు మార్క్స్ కరెక్ట్ ఆన్సర్స్ ఉంటాయో వాటిని రివైజ్ చేయడం అయితే జరుగుతుంది. ఇలా అబ్జెక్షన్ చేయడానికి కూడా మనకు సర్టెన్ టైం అయితే ఇస్తారు. అవి మనకు ఒక 3 to 4 days అయితే ఇస్తారు. దాని తర్వాత అగైన్ ఇంకొకసారి వాళ్ళకి ఏదైతే ఇచ్చారో దాన్ని ఒకసారి రీచెక్ చేసుకొని అప్పుడు ఫైనల్కి అయితే ఇస్తారు. మోస్ట్లీ గుర్తుపెట్టుకోండి, ఇలా ఏవైతే అబ్జెక్షన్స్ వెళ్ళిన తర్వాత మనకు ఎక్కువ అబ్జెక్షన్స్ అయితే ఉండవు. ఐ మీన్ ఏదైతే డౌట్ ఉన్నో మాత్రం వెళ్తాయి కానీ అన్ని క్వశ్చన్స్కి అయితే వెళ్ళవు. అలా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏంటంటే ఒక 5% మాత్రమే అబ్జెక్షన్గా వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది. రిమైనింగ్ 95% ఏవైతే క్వశ్చన్స్ ఆన్సర్స్ వాళ్ళు ఇచ్చినవి ఉంటాయో అవి ఎగ్జాక్ట్గా కరెక్ట్గానే ఉంటాయి అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అందుకని ఇప్పుడు ఏదైతే ఇనీషియల్ కీలో మీకు మార్క్స్ వస్తాయో మోస్ట్లీ 95% మీరు ఫైనల్ కీలో చూసుకున్న సేమ్ మార్క్సే ఉంటాయి. మేబీ రిజల్ట్లో చూసుకున్నప్పుడు ఒక 1 or 2% మనకు డిఫరెన్స్ అయితే వస్తుంది. ఇలా మనకు ఇనీషియల్కి అండ్ ఫైనల్కి రెండిట్లోనూ సేమ్గా వస్తాయి. డిఫరెన్స్ ఏంటి అంటే జస్ట్ అబ్జెక్షన్స్లో ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే మనకు రీచెక్ చేసి అది ఎవరి సైడ్ రాంగ్ ఉందని చెప్పేసి దానికి ఆ యొక్క మార్క్స్ ఏవైతే కరెక్ట్ ఆన్సర్స్ ఉంటాయో అవి అగైన్ యాడ్ చేయడం అయితే జరుగుతుంది. అంతకు మించి పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. ఫైనల్కి ఫర్దర్గా రిజల్ట్, ఫర్దర్గా కౌన్సిలింగ్ ఇవన్నీ ప్రాసెసెస్ అయితే ఉంటాయి కాబట్టి కమింగ్ వీడియోస్ మన ఛానల్లో చాలా చాలా ఇంపార్టెంట్. అగైన్ అయితే చెప్తున్నా, మీరు కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు మన ఛానల్లో A to Z వీడియోస్ మీకు గైడ్ చేస్తాయి. ఎలా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి, ఎలా కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాలి, ఎలా సర్టిఫికేట్స్ రీఅప్లోడ్ చేయాలి, ఏవి అప్లోడ్ చేయాలి, ఫర్దర్గా కాలేజ్ రిలేటెడ్గా కూడా నేనైతే కొంత సెర్చ్ అయితే చేశాను. పర్టికులర్గా లాస్ట్ సెట్ రిలేటెడ్గా అందులో ఉన్న లూప్ హోల్స్ ఏంటి అవన్నీ కూడా నేనైతే మాట్లాడతాను. మెయిన్గా కాలేజ్ తక్కువ ఉన్నాయి కాబట్టి వాటికి రిలేటెడ్గా కమింగ్ వీడియోస్లో అయితే మాట్లాడతాను. కమింగ్ వీడియోస్ అయితే మిస్ అవ్వకండి. ఇంకొక చిన్న అప్డేట్ ఏంటంటే డిస్క్రిప్షన్లో మనకు వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే జాయిన్ అవ్వండి. ఫర్దర్గా ఏదైనా ఎడ్యుకేషన్కి సంబంధించి అప్డేట్స్ ఉంటే ఖచ్చితంగా నేను మీకు షేర్ చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.